ఢిల్లీలో మనం చూడవలసిన టాప్ అట్రాక్షన్స్ లిస్ట్ లో ఈ లోధి గార్డెన్ కూడా ఉంది. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. మీకు ఇక్కడ బస్ స్టాప్ లో కానీ పార్క్ లో కానీ ఇలాంటి ఆబ్జెక్ట్స్ కనిపిస్తే ముట్టుకోకండి అని ఇక్కడ రాశారు. ఇదే ఎంట్రీ గేట్. మీరు ఇక్కడ టైమింగ్స్ ని చూడొచ్చు. లోపలికైతే ఎలాంటి ఎంట్రీ ఫీ ఉండదు. పార్క్ లోనే ఇక్కడ పక్కనే ఈవీ కార్ ఛార్జింగ్ మిషన్స్ ఉన్నాయి. జస్ట్ ఒకసారి చూడండి. ఇక లోపలికి వెళ్దాం. ఈ ప్లేస్ గురించి హిస్టరీ అయితే నేను ఎక్కువగా చెప్పను. ఈ ప్లేస్ మొత్తం 92 acres లో ఉంటుంది. ఇది ఈ బ్రిడ్జ్ గురించి హిస్టరీ. చిన్న బ్రిడ్జే, మొత్తం గ్రానైట్ స్టోన్స్ తో నిర్మించారు. నేను మార్నింగ్ 11కి ఇక్కడికి వచ్చాను. అందుకే పెద్దగా క్రౌడ్ లేదు. ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వాకింగ్ చేసే వాళ్ళు చాలా మంది వస్తుంటారు. అలాగే ఈవినింగ్ ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి కూడా చాలా మంది వస్తుంటారు. చిన్న కాల్వలాగా ఉంది, దానిపైన ఈ బ్రిడ్జ్ కట్టారు. మీరు ఇక్కడ బాతుల్ని చూడొచ్చు. నేను చాలా వరకు ప్లేస్ను కవర్ చేశాను. ఈ వీడియో మొత్తం చూడండి. చూశాక కూడా మీకు ఇక్కడికి రావాలనిపిస్తే రావచ్చు. ఇటు సైడ్ ఇదే ఎండ్. అలాగే ఈ గార్డెన్లో మనం ఈ రకమైన పక్షుల్ని చూడొచ్చని ఇక్కడ మెన్షన్ చేశారు. చిన్న సైజు ఫారెస్ట్ లాగా ఉంది. మనకు హైదరాబాద్లో ఇందిరా పార్క్ ఎలాగో ఇక్కడ కూడా అలాగా అన్నమాట. ఇది ఫౌంటైన్ కూడా ఉంది. దానికి టైమింగ్స్ ఉన్నాయి. ఈ టైమింగ్స్లోనే దాన్ని ఆన్ చేస్తారంట. చూస్తున్నారు కదా, ఇక్కడ రకరకాల పక్షులు, బాతులు ఉన్నాయి, అలాగే పావురాలు ఉన్నాయి. ఈ చెట్టు పైన కూడా నాకు ఒక వింత పక్షి కనిపించింది. ఒకసారి చూడండి. అలాగే మీరు ఈ పార్క్లో ఎంత టైం స్పెండ్ చేస్తే మీకు అన్ని రకాల పక్షులు కనిపిస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా పావురాలు ఉన్నాయి, అలాగే వేరే రకమైన పక్షులు. నేనైతే అన్ని పక్షుల్ని చూపించలేను, నాకు కనిపించినవి మాత్రం మీకు చూపిస్తున్నాను. రీసెంట్గా వర్షం పడ్డ కారణంగా మొత్తం ఇక్కడ వాటర్ నిలిచిపోయాయి అన్నమాట. చాలా పెద్ద పార్కు, కానీ బాగానే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నది టూంబ్. ఇలాంటివి మనకు ఈ పార్క్లో 4 కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే మనం ఇటు సైడ్ ఉన్న టోంబ్కి వెళ్దాము. ఇది టోంబ్ ఆఫ్ సికందర్ లోధి అంట. ఇది చిన్న ఫోర్ట్ లాగా నిర్మించారనమాట. నేను ఎర్లీగా ఇక్కడికి రావడం వల్ల ఎవరూ లేరనమాట. నేను ఒక్కనే చుట్టూ తిరుగుతున్నాను. ఇది ఈ టోంబ్ ఆఫ్ సికందర్ లోధి హిస్టరీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోండి. సో ఈ టోంబ్లోకి ఎంట్రీ పాయింట్ అనమాట. చెప్పాను కదా, చిన్న ఫోర్ట్ లాగా కట్టారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఒక్కరు కూడా లేరనమాట. లోపలికి వెళ్ళాలా వద్దా అన్న ఆలోచన కలిగింది. కానీ లోపల బ్యాక్ సైడ్ ఒక సెక్యూరిటీ గార్డ్ కనిపించాడు. సో ఆ ధైర్యంతోనే నేను ముందుకు వెళ్ళాను. ఇదంతా చిన్న గార్డెన్ లాగా మేనేజ్ చేస్తున్నారు. ఫుల్ గ్రీనరీగా ఉంది, కానీ మెయింటెనెన్స్ అయితే అంత ఎక్స్ట్రాడినరీ అయితే నేను చెప్పను. ఇదే సికందర్ లోధి టోంబ్. సిమిలర్ కన్స్ట్రక్షన్స్ నే మనం హుమయూన్ టోంబ్ దగ్గర చూసాము. లోపలికైతే వెళ్ళడానికి లేదు, గేట్ లాక్ వేసి ఉంది. ఇదే తన గ్రేవ్. లోపల కూడా ఎక్కువ డిజైన్స్ ఏం లేవన్నమాట. చాలా యావరేజ్ అని చెప్పొచ్చు. మనం ఇప్పటి వరకు చూసిన వాటిలోకి ఇక్కడ ఉన్నవి చాలా యావరేజ్ గా అనిపిస్తాయి. ఒకసారి దీని చుట్టూ తిరిగి చూద్దాము, ఏమన్నా మంచి వ్యూ ఉందేమో అనేసి. చుట్టూ సిమిలర్ కైండ్ ఆఫ్ పిల్లర్స్ అన్నమాట, ఎలాంటి తేడా లేదు. ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అనుకుంటా. ప్రజెంట్ అయితే క్లోజ్ చేశారు. ఇలా చుట్టూ ఫెన్సింగ్ పెట్టారు. సో నెక్స్ట్ మనం ఆ టోమ్ దగ్గరకు వెళ్దాము. ఇవన్నీ నేను గూగుల్ మ్యాప్స్లో ఫొటోస్ చూసి చాలా అట్రాక్టివ్గా ఉంటాయేమో అనిపించి వచ్చానమాట. కానీ చాలా యావరేజ్గా ఉన్నాయి. కన్స్ట్రక్షన్స్ మెయింటెనెన్స్ కూడా పెద్దగా లేదనమాట. కానీ మనకి గ్రీనరీ మధ్యలో కొంచెం చూడబుద్ధి అవుతున్నాయి, లేదంటే మినిమం విజువల్స్ కూడా ఉండవు. ఇది సీషా గుంబడ్. సీషా అంటే అద్దాలన్నమాట. కానీ ఇక్కడైతే ప్రజెంట్ ఎలాంటి అద్దాలు కానీ టైల్స్ కానీ ఏమీ కనిపించట్లేదు. మొత్తం 99% డ్యామేజ్ అయిపోయినట్లున్నాయి.
బయట కూడా చూస్తున్నారు కదా, ఏమీ లేవన్నమాట. కలర్స్ కానీ మ్యాక్సిమం ఫేడ్ అయిపోయాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. చూస్తున్నారు కదా, లోపలైతే చాలా గ్రేవ్స్ ఉన్నాయి. వాటిని కూడా రీసెంట్గా దానిపైన ప్లాస్టింగ్ చేసినట్టున్నారు. వాల్ పైన పిచ్చి పిచ్చి నేమ్స్ రాశారనమాట. అసలు కొంచెం కూడా మెయింటెనెన్స్ లేదు. ఇది వరకు ఈ టోమ్స్ చుట్టూ 2-3 విలేజెస్ ఉండేవంట. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఆ విలేజెస్ ని ఖాళీ చేయించారు. అప్పట్లోనే వీటిని ఇలా చేసేసి ఉంటారని చెప్తున్నారు. కానీ వీటిని అయితే ఎలాంటి అప్గ్రేడ్ లేదనమాట. సో ఈ సీసా గుంబు ఎదురుగా ఈ మాస్క్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఎటు చూసినా గ్రీనరీ అన్నమాట. పార్క్ వైజ్ కంపేర్ చేస్తే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ మనం 2 చూడొచ్చు. బడా గుంబడ్ మాస్క్ ఒకటి, బడా గుంబడ్ ఒకటి. 2 ఒకే ఫ్లోర్లో ఉంటాయి. ఎదురుగా కనిపించేది బడా గుంబడ్. ఇది మాస్క్ అన్నమాట. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము. వీకెండ్స్లో ఇక్కడికి కొన్ని వేల మంది విజిటర్స్ వస్తారని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే నేను వీక్ డేలో ఇక్కడికి వచ్చాను, అందుకే ఎవరు లేరు. సో మాస్క్ పైన మీరు డిజైన్స్ చూడొచ్చు. అన్ని ప్లేసెస్లో మాస్క్లు సిమిలర్ కైండ్ ఆఫ్ డిజైన్స్లోనే మనం చూసాము. చూస్తున్నారు కదా, మెయింటెనెన్స్ ఎంత యావరేజ్గా ఉందో. బేసిక్ క్లీనింగ్ జరుగుతుంది కానీ దీన్ని ఎలాంటి అప్గ్రేడేషన్స్ లేవన్నమాట. నాకు తెలిసి దీనిపైన రెడ్ స్టోన్స్తో డిజైన్స్ ఉండి ఉంటాయి, కానీ ఇప్పుడైతే ఎలాంటి రెడ్ స్టోన్స్ కనిపించట్లేదు. మనం కుతుబ్ మినార్ దగ్గర చూసాము ఈ టైప్ ఆఫ్ టోమ్స్. లోపల గ్రానైట్ యూజ్ చేసి పైన రెడ్ స్టోన్స్ లేయర్స్ ఉండేవి. వీటికైతే ఆ రెడ్ స్టోన్ లేయర్స్ మొత్తం ఊడిపోయినట్లున్నాయి. ఇదే బడా గుంబడ్ లోపల వ్యూ. ఈ పార్క్లో ఉన్న పెద్ద కన్స్ట్రక్షన్ ఇదే. అక్కడక్కడ మీకు రెడ్ లేయర్స్ కనిపిస్తున్నాయి. మాక్సిమం ఆ స్టోన్ లేయర్స్ నే ఈ స్టోమ్ డిజైన్ లో యూజ్ చేసి ఉంటారు. ప్రజెంట్ అయితే అసలు ఎలాంటి డిజైన్ లేదనమాట. కనీసం ఒక స్క్వైర్ ఫీట్ లో కానీ ఒక సైడ్ కానీ ఎక్కడ డిజైన్ మనకు కనిపించట్లేదు. ఈ పార్క్లోకి డిఫరెంట్ సైడ్ నుంచి డిఫరెంట్ ఎంట్రెన్సెస్ ఉంటాయి. మీకు ఏది దగ్గరో ఆ ఎంట్రెన్స్ లోంచి వెళ్ళొచ్చు. తెలియని వాళ్ళకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, కానీ మీరు మ్యాప్స్ సెర్చ్ చేసుకుని లేదంటే ఎవరినైనా అడిగి అయినా వెళ్ళండి. లేదంటే మీరు రాంగ్ ఎంట్రీలోకి వెళ్ళారంటే చాలా తిరగాల్సి ఉంటుంది. లోపలైతే చూడడానికి ఏం లేవన్నమాట, మాక్సిమం అవే. ఇంకొక చిన్న టోంబ్ ఒకటి ఉందంట. నాకు టైం లేక నేను అది మీకు చూపించలేకపోతున్నాను. ఈ పార్క్ గురించి అయితే మాక్సిమం విజువల్స్ మీకు చూపించాను. ఈ పార్క్ ని విజిట్ చేయాలా లేదా అన్నది మీ చాయిస్. లోకల్ పీపుల్కి అయితే ఇక్కడికి వస్తే చాలాసేపు టైం పాస్ చేసుకోవచ్చు. చాలా వరకు ఫ్యామిలీస్, కపుల్స్ ఈవినింగ్ టైంలో ఈ పార్క్ ని విజిట్ చేస్తారంట. దీన్ని అయితే నేను పెద్దగా టూరిస్ట్ అట్రాక్షన్ అని అయితే చెప్పలేను. గూగుల్ మ్యాప్స్లో చాలా రేటింగ్స్ ఉన్నాయనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను అనమాట. మీకు ఒకవేళ టైం ఉంటే రండి. ఇది అశోక గేట్ అంట. సో మీరు ఇటు సైడ్ నుంచి కూడా రావచ్చు. మనం ఇందాక వేరే రూట్ నుంచి వచ్చాము, ఈ రూట్ నుంచి ఎగ్జిట్ అయ్యాము. ఈ వీడియోతో ఢిల్లీ ట్రిప్లోని అన్ని వీడియోస్ కంప్లీట్ అవుతాయి. మన ఛానల్లో మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.